సమతా సైనిక్ దళ్ సంస్థను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించారని చెప్పారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సమాజంలో పేద దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ సంస్థ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ మీన్ కాంపౌండ్లోని స్ఫూర్తి భవన్ నుండి లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు సమతా సైనిక దళ్ సభ్యులు, వివిధ దళిత సంఘాల నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ గారు సమతా సైనిక్ దళ్ అని ఆ రోజులలో స్థాపించడం జరిగింది. ఈ సమతా సైనిక్ దళ్ ద్వారా అంబేద్కరైట్స్ ఏదైతే డిసిప్లిను, ఒక పట్టుదల, సమాజాన్ని ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళను రక్షించడానికి, వాళ్ళతో పాటు అంబేద్కరైట్స్ని ముందుకు వెళ్ళడానికి ఈ సమతా సైనిక్ దళ్ స్థాపించడం జరిగింది. నేను చాలామంది సమతా సైనిక్ దళ్ వాళ్ళతో కలిశాను. నిజంగానే వారి పట్టుదల ఏదైతే ఉంటుందో ఏ విషయంలోనైనా కానీ బీద ప్రజలకు, ప్రత్యేకంగా దళితులకు కాపాడటానికి ఏ సమస్య అయినప్పటికీ కూడా వాళ్ళు పోయి వారిని ఆదుకొని సమతా సైనిక్ దళ్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజలకు ఒక సంకేతన, ఏది ఏమైనా కానీ మేము ఎప్పుడు ఉంటాము, మేము మా సమాజాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ సమతా సైనిక్ దళ్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇంత డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణగా, ఒక పట్టుదలగా పనిచేయడము సమతా సైనిక్ దళ్ వాళ్ళకందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు. దేశానికి ఆర్మీ ఎలాగో దళితుల యొక్క హక్కుల్ని డిఫెండ్ చేసుకోవడానికి మనకు ఒక ఆర్మీ కావాలని ఎంతో దూరదృష్టితో చేశారు. ఈ రోజుని ఇన్ని అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే మన ఆర్మీ కనుక ప్రతి చోట ఉంటే ఇవి జరగవు. ఆ ఉద్దేశంతోనే ఆయన చేశారు. దురదృష్టవశాత్తు ఆయన కలగన్న లెవెల్లో ఇవేమీ అరువు రాలేదు. కానీ అట్లీస్ట్ కొంతమంది అన్నా మీలాంటి వాళ్ళు దృష్టి పెట్టి మీరు ఆ బాబాసాహెబ్కి నివాళులు అర్పిస్తున్నారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు చాలామందికి స్ఫూర్తిదాయకము, యువతకు అందరికి కూడా స్ఫూర్తిదాయకము. అయితే దీన్ని ఇంకా ప్రతి సంవత్సరం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. దీన్ని విస్తృతి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ స్టేట్ యావత్తు ప్రతి గ్రామానికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బుద్ధిజీవులైనటువంటి, బాబాసాహెబ్ వారసులైనటువంటి, బాబాసాహెబ్ యొక్క అభిమానులైనటువంటి యువత అందరూ కూడా చెడు యొక్క అలవాట్లను అన్నింటిని కూడా విడనాడి మంచి దృష్టితోని, మంచి కార్యక్రమంలో, మంచి మార్గంలో నడిచి బాబాసాహెబ్ యొక్క ఈ సమతా సైనిక్ దళ్లో చేరండి. ఉత్కృష్టమైనటువంటి భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి